ఇప్పటికి నేను ఎన్ని ఫిలిమ్స్ డైరెక్ట్ చేసినా సాలిడ్గా ఒక సిమెంట్ ఫ్లోర్ మీద అయితే నుంచినట్టు ఉండదు. ప్రతి ఫిలిం ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ప్రతి కథ ఒక టాస్క్, ప్రతి స్క్రీన్ ప్లే ఒక ఛాలెంజ్. నా కెరీర్లో ఒక దేవి, ఒక ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వు వస్తాను వద్దంటున్నా, ఇలాంటి ఫిలిమ్స్ అన్నీ కూడా స్క్రీన్ ప్లేగా కానీ కథగా కానీ చాలా ఛాలెంజ్లు విసిరి నా మీద అవన్నీ తట్టుకుని గెలిచాను. ఇప్పుడు మళ్ళీ ఈ అగద కథ అనుకున్నప్పుడే మెంటల్గా ఫిక్స్ అయ్యాను. చాలా ఛాలెంజ్ ఉంటుందని, యుద్ధం ఉంటుంది. ఆడియన్స్ ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ కొన్ని ఎపిసోడ్స్ ఉండాలి అని డిసైడ్ అయ్యాను. ప్యాడ్ పెన్ తీసుకుని చాలా స్టేట్స్ తిరిగాను. ఈ కైండ్ ఆఫ్ మూఢనమ్మకాలు, దెయ్యాలు, వాటిని నమ్మే ప్రజల మధ్యకి వెళ్ళాను. ఒక్కడినే వెళ్ళిపోయాను, తిరిగాను లోపల. అక్కడున్న మనుషులు, వాళ్ళ నమ్మకాలు, వీటి మీద రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళి ఒక ఇంటి దగ్గర ఆగాను. చాలామంది క్యూ ఉన్నారు. ఏంటి ఆ క్యూ, లోపలే ఉందని చూస్తే ఒక ఆవిడ దెయ్యాలు వదిలిస్తుంది. నేను ఇవన్నీ నిజమా కాదా అని అనుకుంటూ ఉండేవాడిని. అది చూస్తే, ఆ వైబ్రేషన్ చూస్తే ఒకసారి మనకి ఒక నమ్మకం, దేవుడు ఉన్నాడని నేను ఫీల్ అవుతాను. కానీ దెయ్యం తెలియని ఒక వైబ్రేషన్, ఆ గాలి, ఆ ఫీలింగ్లో నాకు అసలు మన హీరోయిన్ ఒక దెయ్యాలని పట్టి దెయ్యాలని వదిలించాను కదా అనే దాంతో కథ ముందు కదిలింది. ఆ క్యారెక్టర్కి మహాదేవ్ అని పేరు పెట్టాను.